ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అదేవిధంగా కళల ద్వారా ఎంతో ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకున్నాం మాస్టర్స్. మనం నిన్న కూడా 'కర్మచక్రం' అన్న బుక్ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఈ యొక్క 'కర్మచక్రం' అన్న బుక్కు మనకు వంశీ సారు అందజేశారు. ఈ 'కర్మచక్రం' బుక్కు అంటే ఈ నాలెడ్జ్‌ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకున్న ఎన్నో క్వెషన్స్ ఫస్ట్ క్లారిటీ అవుతాయన్నమాట. అందుకే ఫస్ట్ క్లారిటీగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఈ యొక్క బుక్ నాలెడ్జ్‌ను వింటూ ఉన్నప్పుడు. మనం నిన్న కర్మలు అంటే ఏంటి? ఎలా ఉంటాయి? ఆ కర్మ ఫలాలు ఎలా ఉంటాయి? వాటిని ఎవరు అనుభవిస్తారు? ఎలా అనుభవిస్తారు? అదేవిధంగా కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి? అంటే సంచిత కర్మలు, ప్రారాబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే గత జన్మల్లో మనం చేసిన కర్మలను మనం ఆహ్, ఆ పాపపుణ్యాల చిట్టా మొత్తం కూడా ఆహ్, మనకు ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఒక రోగాల రూపంలో. అవన్నీ కూడా మనకు ప్రారబ్ధ కర్మలు. అదేవిధంగా సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే గత జన్మలో మనం చేశాము. ఆల్రెడీ ఒక పాపాలది, పుణ్యాలది చిట్టా అనేది ఉంది. ఆ పాప పుణ్యాల చిట్టాను అంతా కలిపి అసంచిత కర్మలుగా చెప్తారు. అదేవిధంగా ఆగామి కర్మలు. ఆగామి కర్మలు అంటే పుట్టిన దగ్గర నుంచి మనం మరణించే వరకు గతాన్ని అంతా మర్చిపోయాం. ఆ గతాన్ని మర్చిపోయి అజ్ఞానంతో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం పాపపుణ్యాలు. అయితే ఇప్పుడు చేస్తున్న ఈ యొక్క పాపపుణ్యాలు రాబోయే కాలంలో అంటే రాబోయే జన్మలోనూ, రాబోయే కాలంలో తిరిగి అనుభవించాల్సిన చిట్టాను అంతా కూడా ఆగామి కర్మలు అంటారు. అయితే ఈ ఈ యొక్క కర్మలు అనుభవించే వాళ్ళందరూ కూడా పాపాత్ములు కాలు పాపాత్ములు ఎవరు కాదు. వాళ్ళందరూ కూడా డేరింగ్ సోల్స్. ఎంతో ధైర్యంగా హ్మ్. మేము ఎంత కష్టమైనా సరే దీన్ని మేము సాధించి తీరుతాము. ఈ యొక్క ప్రాబ్లమ్ నుంచి మేము బయటికొస్తాము. ఈ ఈ నేను చేసుకున్న ఈ యొక్క కర్మల చిట్టానంతా కూడా నేను క్లియర్ చేసుకొని వస్తాను అని చెప్పి పుట్టేటప్పుడు పిల్లవాడు పిడికిలి బిగించి వస్తాడు. నేను సాధిస్తాను అని చెప్పేసి. అలా వచ్చిన వారమే మనమందరము కూడా. అయితే ఈ కర్మ అన్నది కూడా శిక్ష కాదు. శిక్షణ కోసం మనకు భగవంతుడు మనకిచ్చాడు. ఎందుకు ఆ శిక్షణ అంటే, మనము గతంలో తెలుసుకోలేదు. అరే! మనం ఈ శిక్షను వాళ్ళకు అంటే, ఈ ఇబ్బందిని వాళ్ళకు కలిగిస్తుంటే ఎంత ఇబ్బంది ఉంది? వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు? దానికి వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారు? అన్నది మనకు తెలీదు. తెలియక ఆ బాధనంతా ఇచ్చేసాం. ఆ బాధను తిరిగి మళ్ళీ మనం పొందినప్పుడు మనకర్థమవుతుంది. ఆ బాధ ఎంత పెద్దగా ఉంది? ఎంత నొప్పవుతుంది? ఎంత ఇబ్బందికరంగా ఉంది నేను పెట్టిన బాధ. నేను పెట్టిన బాధ ఇంకా ఎక్కువగానే ఉంది. నేనిప్పుడు పడుతున్న బాధ చాలా కొద్దిగా ఉంది అని మనం ఎప్పుడైతే ఆ జ్ఞానం తెలుసుకుంటామో మనకప్పుడు అర్థమవుతుందనమాట. కర్మ శిక్ష కాదు శిక్షణ అన్నది. కర్మ శిక్షణ అని తెలియనంత వరకు కూడా శిక్షగా భావించి ఎందుకు ఈ జీవితం? అసలెందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ బాధలు? ఏంటి ఈ జీవితం? ఈ చావడం ఏంటి? పుట్టడం ఏంటి? అసలు ఏంటిది అన్న క్వెషన్స్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటాయి. అయితే ఈరోజు టాపిక్‌లో ఏంటంటే, అసలు భూమి మీద జన్మెందుకు? జన్మెందుకు తీసుకోవాలి మనం భూమి మీద అసలు? అంటే భూమి మీద జన్మ తీసుకుంటేనే కదా! మన మన యొక్క కర్మలు అంటే మనం గతంలో కావచ్చు, గత జన్మల్లో కావచ్చు చేసిన చిట్టా ఉంది. ఆ యొక్క దుష్కర్మలు కావచ్చు, పాపపుణ్యాల ఫలితాలు ఏవైనా సరే వాటన్నిటిని అనుభవించాల్సింది కేవలం భూమి మీదనే. అంతేకాని ఎక్కడో పై తలాల్లో ఉండి ఏది అనుభవించం. ఎందుకంటే అక్కడ శరీరం ఇవ్వబడదు. కేవలం ఆత్మ రూపంలో ఉంటాం. సూక్ష్మ రూపంలో ఉంటాం. కాబట్టి భూమి మీదికి వచ్చేటప్పుడే మనకు మనం అన్నీ కూడా ఆ యొక్క పాప పుణ్య కర్మల చిట్టానంతా కూడా తీసుకొని చెక్ చేసుకుంటామనమాట. నావెన్నున్నాయి? నా యొక్క సంచిలో పాపపుణ్యాలు ఎన్నున్నాయి? ఎలాంటివున్నాయి? ఎన్ని తీసుకొని పోయి ఎన్ని క్లియర్ చేసుకోగలను? అవన్నీ కూడా మనం మాస్టర్స్ సహాయంతో అన్నీ కూడా తీసుకొని వస్తామనమాట. అయితే ఇక్కడ మనము ఇవన్నీ భూమి మీదకి వచ్చేటప్పుడు తీసుకువస్తేనే కదా! వాటి గురించి జ్ఞానం తెలుసుకునేది, వాటిని అనుభవించినప్పుడే కదా! అంతవరకు రాదు. ఇది ఎలా ఉంటుంది అనంటే, ఇప్పుడు మనం స్కూల్‌కి వెళ్ళి అక్కడ కష్టపడి పరీక్షలు రాస్తేనే కదా మనం గొప్పవారమయ్యేది. అలా కాకుండా
కావాలంటే ఏ స్కూల్‌కి వెళ్ళకుండా ఊరికే అలా గాలికి తిరుగుతూ, ఏ చదువులు చదవకుండా చక్కగా తిరగొచ్చు. కానీ అక్కడ ఏముంటుంది అంటే, ఎలాంటి ఎదుగు, బొదుగు ఏమీ ఉండదనమాట అలాంటి జీవితంలో. అదే నువ్వు చక్కగా స్కూల్‌కి వెళ్ళి, అక్కడ పెట్టిన అక్కడ ఇస్తున్న జ్ఞానాన్ని నేర్చుకొని, అక్కడ వాళ్ళు చెప్తున్న పాఠాలను ప్రతిరోజు నేర్చుకుంటూ, కష్టపడి చదివి, పరీక్షలు చక్కగా రాసి, పరీక్షల్లో ఉత్తీర్ణులై, మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళడం. అలా చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడే కదా నీలో జ్ఞానం పెరిగేది. నువ్వు ముందుకు వెళ్ళేది. నీ జీవితంలో కాస్త మంచి జీవితం. అంటే ఇప్పుడు చక్కగా చదువుకున్నారు. చక్కటి జీవితం ఉంది. చక్కగా జాబొస్తుంది. లేదంటే బిజినెస్ గాని చక్కగా ఉంటుంది. అంటే చక్కగా మనం ఏర్పరచుకుంటామనమాట. ఎప్పుడు ఏర్పరచుకుంటామంటే, ఆ యొక్క జ్ఞానాన్ని అంటే స్కూలుకు వెళ్ళి ఎలా అయితే జ్ఞానాన్ని సంపాదించి, మన యొక్క ఈ బాహ్య ప్రపంచంలో చక్కటి జీవితం కోసం ఎలా అయితే ఎంపిక చేసుకున్నామో, అలాగే ఇక్కడ కూడా మనం ఉన్నతాత్మ అవ్వాలంటే భూలోకానికి వచ్చి జన్మలు తీసుకొని, తద్వారా అనుభవ జ్ఞానం పొందాల్సిందే. ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది రూల్. ఎందుకు అంటే అనుభవమే అస్సలైన జ్ఞానం కాబట్టి. చూడండి, ఎవరికైనా ఒక డ్రీమొచ్చింది. నిన్న మనకు మానస మేడం చెప్పారు డ్రీమ్. డ్రీమ్ చెప్పారు. కానీ జస్ట్ దాన్ని ఎలా కాస్త ఫీలయ్యాం. అదే మనకు వచ్చే అదే మనకు వచ్చినప్పుడు, ఆ జ్ఞానం మన అనుభవ జ్ఞానమైనప్పుడు, అది ఎలా అంటే మనకు గుండె లోతుల్లో ఉండిపోతుంది. ఆ రోజు ఆ కర్మ సిద్ధాంతం గురించి అంత చక్కగా ఎంత బాగా చూయించారు కదా మనకు డ్రీమ్‌లో. ఓకే. ఇది కదా కర్మ సిద్ధాంతం అని మనకు బాగా గుర్తుండిపోతుంది. సరే పక్కవాడిది కూడా మనం తీసుకోవచ్చు. కానీ అది మనకు నామమాత్రంగానే గుర్తుంటుంది. అదే నీ అనుభవంతో ఏదైతే జ్ఞానాన్ని సంపాదిస్తావో అదే అసలైన జ్ఞానం. కాబట్టి మీరు భూలోకంకి రాకుండా కూడా సూక్ష్మ లోకాల్లో ఉండిపోవచ్చు. కానీ మిమ్మల్ని ఎవ్వరు బలవంతం పెట్టరు. ఖచ్చితంగా భూలోకానికి వెళ్ళు, వెళ్ళు అని అక్కడ మాస్టర్స్ ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. కాకపోతే ఎంత కాలమైనా సరే నువ్వు అంటే శైశవ ఆత్మగానే ఉండిపోతారే తప్ప వృద్ధాత్మగా అయ్యే ఛాన్స్ ఉండదనమాట భూలోకానికి రాకపోతే. జ్ఞానం అన్నది అసలింక అక్కడ ఏ ఛాన్స్ లేదనమాట. కాబట్టి ఆత్మ జ్ఞానం లేని ఆత్మతకు ఉన్న లోకాల నుండి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మనకు వీసా అనేది దొరకదు. నిజానికి 100లో 10% మంది మాత్రమే ఆ యొక్క ఆత్మలు మాత్రమే భూలోకం రావడానికి ధైర్యంగా ఒప్పుకుంటాయి. సిద్ధపడతాయి. మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మా కర్మల చిట్టాను మేము క్లియర్ చేసుకొని ఉన్నతాత్మగా ఎదగడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక 100లో 10% ఆత్మలు మాత్రమే సిద్ధంగా, ధైర్యంగా ఉంటాయి. కాబట్టి అలా ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నతాత్మలుగా మారిన వారికి మాత్రమే సత్యలోకాలకు వెళ్ళే అర్హత ఉంటుంది. అంటే ఇప్పుడు మనమందరము కూడా చివరి డెస్టినీ సత్యలోకానికి వెళ్ళడమే. ఆ సత్యలోకానికి వెళ్ళాలి అంటే మన యొక్క జన్మ కర్మల చిట్టాను అంతా క్లియర్ చేసుకుంటూ మనం ఉన్నతంగా ఎదుగుతూ వృద్ధాత్మగా అయ్యే వరకు ఈ ఈ ఈ యొక్క జన్మ పరంపరలో ఉంటూనే సత్యలోకాలకి వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా వారు ఎన్ని వేల సంవత్సరాలైనా అంటే కొద్దిమంది ధైర్యంగా ఉండదు. అమ్మో! భూలోకంకి వెళ్తే కష్టాలు, బాధలు, కన్నీళ్లు. ఎవరు వెళ్తారు? వెళ్ళము అని చెప్పి సూక్ష్మ లోకాల్లో అలాగే ఉండిపోతారు కదా! అలాంటి వాళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే అలాగే ఉండిపోవాల్సిందే. కనుక భూలోకంలో బాధలు, కష్టాలు అనుభవించడానికి వచ్చిన వారందరూ కూడా పాపాత్ములు కాదు అన్న సత్యాన్ని గ్రహించండి. మనమందరము ధైర్యవంతమైన వాళ్ళము. అంతేకాని పాపాత్ములము కాదు. మానవుడి స్థాయి నుండి మాధవుడి స్థాయికి ఎదగడానికి శైశవాత్మ నుండి వృద్ధాత్మగా మారడానికి దిగి వచ్చిన వీరులం మనం. ఇప్పటినుంచి వీరులుగా మనల్ని మనం ప్రకటించుకోవాలి. మేము దిగి వచ్చిన వీరులము. ఎందుకు అంటే మేము ధైర్యంగా ఈ యొక్క సమస్యలు, ఈ యొక్క కర్మలను ఎదుర్కొని చక్కగా మేము ఉన్నతాత్మగా ఎదగడానికి వచ్చిన వీరులము అని ఎప్పుడైతే అనుకుంటామో, మనము ఇంకాస్త ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క కన్నీళ్ళు అని ఇక్కడే ఉండిపోకుండా, ఇంకాస్త మన ప్రయాణం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తామనమాట. అయితే సరే ఇదంతా బావుంది. మరి కర్మచక్రం ఇలాగే ఉంటుంది. మరి కర్మచక్రానికి అంతం ఎక్కడైనా ఉందా? అంటే ఖచ్చితంగా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఒకరు ఏమడుగుతున్నారంటే ఇక్కడ డౌటు.
సరే ఇప్పుడు ఈ జన్మలో నన్నొకరు ఇబ్బంది పెడుతున్నారు అంటే, గత జన్మలో నేను వారిని ఇబ్బంది పెట్టాను. మరి అంతకు ముందు జన్మలో వాళ్ళు తిరిగి నన్ను ఇబ్బంది పెట్టినందుకే కదా నేను తిరిగి ఇబ్బంది పెట్టాను. మరి నేను చేసిన తప్పేంటి? మరి ఈ అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే అప్పుడు మనకు వంశీ సార్ ఏం ఆన్సర్ ఇస్తున్నారంటే, నిజమే మీరు చెప్పింది. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. కానీ ద్వేషం చల్లారనంత వరకు ఈ యొక్క పాత్రలు మారుతూనే ఉంటాయి తప్ప కర్మచక్రం అన్నది పూర్తి కాదు. ఎవరన్నా మిమ్మల్ని హింసించారనుకోండి, సహజంగా వారిపై మీకు ద్వేషం అనేది ఉంటుంది. అయితే ఆహ్, తర్వాత జన్మలో కత్తి మీ చేతికి అందించబడుతుంది. అంటే ఒకసారి మీరు వాళ్ళని హింసిస్తుంటారు. ఇంకొక జన్మలో వాళ్ళు తిరిగి మిమ్మల్ని హింసిస్తుంటారు. కర్మచక్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా రొటీన్ జరుగుతూనే ఉంది. అప్పుడు మళ్ళీ తిరిగి జన్మ తీసుకున్నప్పుడు మీరు మళ్ళీ తిరిగి వాళ్ళని హింసిస్తుంటారు. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు తిరిగి హింసిస్తుంటారు. ఇలా కర్మచక్రంలోనే తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఉంటామనమాట. అయితే ఆ విధంగా కత్తి ఒకసారి మీ చేతికి, వాళ్ళ చేతికి అందిస్తూ అంటే ఆ ఛాన్స్ ఇస్తూ దేవాత్మలు మనకు అవకాశాలు ఇస్తుంటారు. అయితే దీనికి అంతం ఎక్కడా అంటే వారిపై మనము ఇబ్బంది పెట్టే, లేదంటే కష్టపెట్టే, లేదంటే మోసం చేసే అవకాశాలు, దాష్టికం చేసే అవకాశాలు వచ్చినా కూడా మీరు వారిని క్షమించి వేస్తే వారికి మీకు గల కర్మచక్రం రద్దవుతుంది. అంటే వారికి మీకు కర్మచక్రం ఉంది. ఆ కర్మచక్రం బ్రేక్ అవ్వాలి అంటే మీరు ఎటువంటి సిట్యుయేషన్ ఎదురైనా సరే మీ శత్రువులు, అవతలి వాళ్ళు మీ శత్రువులు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. మిమ్మల్ని ఎంతో కష్టాల పాలు చేస్తున్నారు. ఎంతో మోసం చేస్తున్నారు. అయినా సరే ఓకే. నేను వాళ్ళను క్షమించేస్తున్నాను అని మీరు ఎప్పుడైతే హృదయపూర్వకంగా క్షమించేస్తారో అప్పుడు ఈ కర్మచక్రం గొలుసు అన్నది కట్ అవుతుందన్నమాట. అంతవరకు ఇది రొటీన్‌గా ఎన్ని జన్మలైనా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అందుకే మనకు వంశీ సారు ధ్యానంలో కర్మ విపాక ప్రక్రియలో మనకు శత్రువునైనా క్షమించగలిగే శక్తిని మనం కలిగి ఉండాలి అని ప్రతి ఒక్క కర్మను చూసుకున్నప్పుడల్లా ఆ యొక్క ఆత్మలకు క్షమాపణలు చెప్పండి. హృదయపూర్వకంగా మీ హృదయంలో నుండి క్షమాపణలు చెప్పండి అని చెప్తూ వస్తారు. ఎందుకు అంటే ఈ కర్మ చక్రం గొలుసు అన్నది మనకు కట్ అవ్వాలి. ఆ బ్రేక్ అయినప్పుడే కదా! మళ్ళీ ఇంకొక కొత్త పాఠం నేర్చుకుంటాం. ఇంకొక కొత్త లెసన్‌కి వెళ్తాం. అలా కాకుండా ఇదే రొటీన్, రొటీన్, రొటీన్ ఇదే అనుభవిస్తున్నాం అనుకోండి ఏముంటుంది? ఏమీ ఉండదు. ఏ బోర్ కొడుతుంది. కాబట్టి ఆ కర్మచక్రం రద్దు అవ్వాలి అంటే కేవలం ఒకే ఒకటి క్షమాపణ. అంటే మీరు మీ శత్రువును కూడా క్షమించగలిగితే తర్వాత జన్మలో మీకు వారికి కర్మబంధము ఉండదు. లేదంటే కర్మచక్రంలో పడి తిరగవలసిందే. కాకపోతే ఒకసారి అవకాశం మీకు, ఒకసారి అవకాశం అవతలి వారికి ఇస్తారు. అందుకే జీసస్ తనను దారుణంగా శిలువ వేసి హింసించిన వారందరిని కూడా క్షమించి కర్మచక్రం నుండి ముక్తిని పొందాడు. అంటే ఆయన తన కర్మచక్రం నుండి తను ముక్తి పొందాడు. కనుక కర్మచక్రానికి అంతము క్షమ అడగడము లేదా క్షమ ఇవ్వడం. 2 రకాలుంటుంది. క్షమ అడగడం ఒకటుంటుంది. క్షమ ఇవ్వడం ఒకటుంటుంది. క్షమ అడగడం ఎవరిని అడుగుతాము అంటే, మనము ఎవరికైతే ఇబ్బంది పెడతామో వాళ్ళని దయచేసి నన్ను క్షమించు. నేనిప్పుడు మారాను. నేను పరివర్తన చెందాను. నేను చేసిన తప్పు పట్ల పశ్చాత్తాపం చెందుతున్నాను. దయచేసి నన్ను క్షమించు. నాకొక అవకాశం ఇవ్వండి మాస్టర్స్ అని హృదయపూర్వకంగా క్షమాపణ అడుగుతాం. క్షమ ఇవ్వడం ఎప్పుడు? అంటే సరే అదే క్షమాపణ అవతలి వాళ్ళు నిన్నడుగుతున్నారు. "సారీ దయచేసి నన్ను క్షమించు. నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. ఎంతగానో ఇబ్బంది పెట్టాను." అన్నప్పుడు ఆ క్షమను కూడా మనం ఇవ్వగలగాలి. ఓకే. నేను నిన్ను క్షమించానులే అని లైట్‌గా తీసుకొని క్షమించేశాను అని చెప్పగలగాలి. అలా కర్మచక్రానికి అంతము క్షమ అడగడము, క్షమ ఇవ్వడంలోనే ఉంటుంది. అయితే గత జన్మలో చేసిన పాపాలు మనం ఈ జన్మలో అనుభవిస్తామంటున్నారు కదా! అయితే ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలోనా? లేక ఇప్పుడే అనుభవించాలా? అసలు కర్మకి, అనుభవానికి మధ్య ఎంత కాలం ఉంటుంది? అంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా
ఈ కర్మ ఇదే జన్మలోనే అనుభవించాలి. లేదంటే నెక్స్ట్ లోనే అనుభవించాలి. లేదంటే ఈ అనుభవం ఇక్కడే పొందాలి అన్న రూల్ ఏమీ లేదనమాట ఇక్కడ. ఎందుకు అనంటే అది మనం అనుభవిస్తున్న కర్మ గతందా, గత జన్మదా అన్నది ఎవ్వరము చెప్పలేం. అది అవసరం లేదు. కానీ మరొక ప్రాణి పైన మీరు ఇప్పుడు చేసే హింస తరువాతి జన్మలో లేదా వెంటనే ఎదుర్కోవాల్సి రావచ్చు. అది వారి ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు వృద్ధాత్మ అనుకోండి, వాళ్ళు వాళ్ళ జన్మ పరంపరను కంప్లీట్ చేసుకునే స్థితిలో ఉంటారు. అప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఆహ్, ఆ జన్మను ఆహ్, ఆహ్, ఆ జన్మలో వారి కర్మను ఎప్పుడైతే చేశారో అదే జన్మలోనే అనుభవించడానికి సిద్ధమవుతారనమాట. నేను క్లియర్ చేసుకుంటాను. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ యొక్క సంచిత కర్మలు అవన్నీ క్లియర్ అయ్యుంటాయి. ఆగామి కర్మలులో వాళ్ళు వేలు పెట్టరు. ఎందుకంటే ఆహ్, చాలా ఎరుకతో ఉంటారు వృద్ధాత్మలు. ఓకే. నేనిది చెయ్యకూడదు కదా! ఈ పాపం చేయకూడదు కదా! అని. వాళ్ళకేవి ఉండవు. కాబట్టి క్లియర్ చేసుకోవడానికి చాలా క్లీన్‌గా ఉంటది. సరే పొరపాటున ఒకటొచ్చింది. ఒక కర్మొచ్చింది. దాన్ని క్లియర్ చేసుకోవాలి. అంటే అదే జన్మలోనే క్లియర్ చేసుకునే అవకాశము ఉంటుందనమాట. అందుకని వారి ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు హ్మ్. నేను అనుభవిస్తున్న ఈ బాధలు ఒకప్పుడు ఎవరికో నేను కల్పించినవే. కనుక ఇకపై ఎవ్వరిని, ఏ ప్రాణిని బాధించకూడదు అన్న జ్ఞానాన్ని, ఎరుకను మనం పెంచుకుంటే అదే అంతా అదే సర్దుకుంటుంది. అలా కాకుండా నేను క్షమించను, కానీ నాకు మాత్రం క్షమ ఇవ్వాలి. నా కర్మలు మాత్రం తొలగాలి. నేను మాత్రం క్షమ ఇవ్వను అంటే కుదరదు మాస్టర్స్. ఎప్పుడు కూడా మనము క్షమను ఇస్తూ ఉండాలి. అదే విధంగా మనం చేసిన దానికి క్షమ అడుగుతూ ఉండాలి. ఇక్కడ ఎప్పుడో చేసిన మన సంచిత కర్మలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా! నీవు అనుభవిస్తున్న ఈ బాధ ఒకప్పుడు నీవు చేసిన పలానా హింస కారణమని పైనున్న మాస్టర్స్ మనకి ఎందుకు తెలియచేయరు? మనం అనుభవిస్తున్న బాధలకు ఇది కారణం అని చెబితే మనలో మార్పు వస్తుంది కదా! మరి వాళ్ళు మనకు ఎందుకు తెలియచేయరు? అన్న ప్రశ్న ఒక మాస్టర్ అడుగుతున్నారనమాట. అప్పుడు మనకు వంశీ సార్ ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే, ఎందుకు చెప్పడం లేదు? ఎన్నో సార్లు చెప్తున్నారు. మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లించడానికి, మీ చేత ధ్యానం చేయించడానికి, హింస మాన్పించడానికి దేవాత్మలు ఎంతోమంది సహాయకుల ద్వారా, సంఘటనల ద్వారా ఎన్నో సార్లు ప్రయత్నిస్తారు. కానీ మనం వింటేనా? మనం వినట్లేదు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ యొక్క గతాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎంతోమంది మిమ్మల్ని లాగింటారు. ఈ యొక్క ధ్యానంలోకి. అంటే ఈ యొక్క ధ్యానాన్ని మీకు తెలియచేయాలని ప్రయత్నం చేసుంటారు. నాకైతే నేను ఇంటర్ చదివేటప్పుడే ఈ యొక్క ధ్యాన మార్గం గురించి చెప్పడానికి మా దగ్గరకొచ్చారు. కానీ నేనప్పుడు దాన్ని అందుకునే స్థితిలో లేను. నేను దాని గురించి కూడా పట్టించుకోలేదు. కానీ నేను ఇప్పుడు వచ్చాను. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి దీని అసలైన జ్ఞానం పట్టుకున్నాను. అంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అవకాశాలిస్తారు మాస్టర్స్. ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తారు. లాక్కు రావాలి. అంటే ఇక్కడికి తీసుకువచ్చి పెట్టాలి. ధ్యాన మార్గంలో కూర్చోబెట్టాలి. ఆధ్యాత్మిక మార్గంలోకి వీరిని తీసుకురావాలని ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ మనం వినే స్థితిలో ఉండం. పైలకంలోని మాస్టర్స్ మీకు ఫోను చేసి చెప్తారని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే, ఒకవేళ వాళ్ళు నిజంగా చెప్పినా కూడా మనము నమ్మమనమాట. సాక్షాత్తు ఆ పరమాత్ముడు దిగి వచ్చి చెప్పినా, నిజమైన పరమాత్ముడా? ఈయన చెప్పింది కరెక్టేనా? లేకపోతే నేనేమైనా కలగన్నానా? నాకు డౌటులే ఈయనేం చెప్పుండడులే. ఇలా మనంతకు మనం సందేహాలు పెట్టుకుంటాం తప్ప అది వినమనమాట. ఇలాంటి ఒక కథను కూడా మనకు తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక హరిభక్తుడు అమరావతిలో నివసిస్తూ ఉంటాడు. అతను ఎన్నో కఠినమైన ఉపవాసాలు, పూజలు చేసి గొప్ప భక్తుడుగా పేరు తెచ్చుకుంటాడనమాట. అయితే ఒకసారి ఆ యొక్క గ్రామానికి కృష్ణా నది పొంగి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క హ్మ్, కృష్ణా నది పొంగి వస్తున్నప్పుడు ఆ భక్తుడు మాత్రం ఆ ఊరు విడిచిపోకుండా ఆ ఇంటి దగ్గర అరుగు మీద కూర్చొని ఆ హరినామం జపిస్తూ ఉంటాడు. అయితే ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి "అయ్యా హ్మ్, ఓ కృష్ణానది ఉప్పొంగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఊరి నుంచి వచ్చేసేయండి. నేను మిమ్మల్ని నా సైకిల్ మీద తీసుకువెళ్తాను" అంటాడు. అంటే "లేదు లేదు నేను నీ వెంట రాను.
నాకు ఆహ్, ఆయ ఆయ నా హరే వస్తాడు. నా హరే నన్ను రక్షిస్తాడు అంటాడు. ఎంత చెప్పినా వినిపించుకోడనమాట. మళ్ళీ హరినామ స్మరణ చేసుకుంటూ ఉంటాడు. ఇంక ఇతను వినేటట్లు లేదని ఆ సైకిల్ మీద ఉన్న వ్యక్తి వెళ్తాడు. బాగా ఉప్పొంగుతుంది. వాటరంతా వచ్చేస్తుంది ఊర్లో. తర్వాత అతనేంటంటే ఆహ్, హ్మ్, ఈ ఇంట్లోకి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు పడవ వేసుకొనొస్తాడు ఒక వ్యక్తి. "అయ్యా! మిమ్మల్ని నేను రక్షిస్తాను. ఈ పడవ ఎక్కండి. దయచేసి ఊరు దాటి మనం ముందుకు వెళ్దాం" అంటే, "లేదు, లేదు నేను నీ వెంట రాను. నాకు నా హరి వచ్చి రక్షిస్తాడు. నా హరి వస్తాడు. నాకు తెలుసు" అని ఆ మూర్ఖత్వంతోనే ఉంటాడు. సరే ఇంక నీ ఇష్టం చేసేదేమీ లేదని చెప్పి ఆ పడవ అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇతను ఇంకా నీరు బాగా ఉప్పొంగుతుంది. ఇంకా డాబా మీదకి ఎక్కేస్తాడనమాట. ఎక్కేస్తే అక్కడికి ఇంకా చివరికి ఏంటంటే హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ నుంచి కూడా ఒక వ్యక్తి వచ్చి అయ్యా! మిమ్మల్ని తీసుకువెళ్ళడానికొచ్చాను. దయచేసి ఇప్పుడైనా రండి మీరు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే, లేదు, లేదు నేనైతే రాను. ఇక్కడి నుంచి నేనొచ్చే సమస్యనే లేదు. నా హరి వచ్చి నన్ను రక్షిస్తాడు అంటాడు. అయితే చివరికి నీరు ఉప్పొంగటంతో నే నీ నీరు బాగా వచ్చేసి ఆ యొక్క ఇల్లు కూడా కూలిపోయి అతడు అందులో పడి మరణిస్తాడు. చివరికి అతని మరణం కంప్లీట్ అయిన తర్వాత అతడు తిన్నగా వైకుంఠం వెళ్ళి శేషతల్పంపై ఉన్న విష్ణుమూర్తిని ప్రశ్నిస్తాడు. "స్వామి నీకెన్నో పూజలు చేశాను. ఎన్నో ఆలయాలు కట్టించాను. నేనెన్నో ఉపవాసాలు, పూజలు చేసి ఎంతో నిష్టగా ఉన్నాను. ఎందుకు నన్ను కాపాడ్డానికి రాలేదు?" అంటూ నిష్ఠూరంగా అడుగుతాడనమాట ఆ యొక్క భగవంతుడిని. శ్రీహరి చెప్తాడు, "అయ్యా! నేనెందుకు రాలేదు? నేను రాలేదనుకుంటున్నావా? నేను మొదటిసారిగా సైకిల్ మీదొచ్చాను. తర్వాత పడవ వేసుకొనొచ్చాను. తర్వాత హెలికాప్టర్ కూడా వేసుకొని వచ్చాను. కానీ నువ్వు కళ్ళున్న గుడ్డివాడవు. నువ్వు నన్ను గుర్తించలేదు" అని జెప్పేసి చెప్తాడు. అంటే ఇక్కడ బాగా గుర్తుకు పెట్టుకోండి. ఏ భగవంతుడు కూడా మీరు అనుకున్నట్లుగా సినిమాలో చూయించినట్టుగా కేజీల కొద్దీ ఆ బంగారు నగలేసుకొని, కిరీటాలు పెట్టుకొని, ఆకాశంలో నుంచి అలా కిందికి దిగి, అలా ఎప్పుడూ రాడనమాట. మనకు ఎప్పుడు కూడా ప్రకృతి ద్వారా, పక్కవారి ద్వారా, స్వప్నాల ద్వారా ఎప్పుడూ ఆ భగవంతుడు సంకేతాలు అందజేస్తూ ఉంటాడు. మనం వాటిని పట్టుకోవాలి. వాటిని పట్టుకుంటే మనకు అర్థమవుతుందనమాట. అందుకని మీరు అనుభవిస్తున్న ఈ కష్టము, ఈ రోగము, ఈ బాధ అన్నీ కూడా ఫలానా, అప్పుడు ఫలానా వారికి చేశారు అంటూ మెసేజులు అందిస్తుంటారు. ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఏదో యాక్సిడెంట్ అవ్వబోతున్నట్టుగా డ్రీమ్సొస్తాయి. లేదంటే పాములు కలలోకొచ్చి వెంటాడుతున్నట్టుగా వస్తుంటాయి. రకరకాలుగా మనకు ధ్యానంలోకి రాకున్నా కూడా చాలా మందికి డ్రీమ్స్‌లో ఎంతో మందికి ఈ మెసేజులు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మెయిన్‌గా మనం గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని చెప్పడానికి ఈ జీవితంలోకి మాస్టర్స్ ఎవరినో ఒకరిని పంపిస్తూనే ఉంటారు. నిత్యం ఈ మెసేజ్ మనకు వినిపిస్తూనే ఉంటుంది మన చెవులకి. అంతెందుకు ఈ యొక్క బుక్ మనమందరం కూడా చదువుతున్నాము, ఈ జ్ఞానం తెలుసుకుంటున్నాము అంటేనే మాస్టర్స్ మీలో మార్పు తేవడానికి వేసిన ప్రణాళికలో ఒక భాగం ఇది. అందుకే మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నింటిని జాగ్రత్తగా బాగా గమనించండి. ప్రతి క్షణం అప్రమత్తతతో ఉండండి. మిమ్మల్ని ఉన్నతాత్మగా మార్చడానికి, మీ శిక్షణ తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రకృతి ప్రతి క్షణము మీకు సహాయం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క హ్మ్, హ్మ్. అద్ కాబట్టి మీరు ధ్యానం బాగా చేయండి. అప్పుడే మాస్టర్స్ మీకు సందేశాలు నిరంతరం ఇస్తూ ఉంటారు. ఆ సందేశాలు అర్థం కాకపోతే మాస్టర్స్ సహాయంతో మీరు తెలుసుకొని, ఆ సందేశాలకు కావాల్సిన ఆన్సర్ పొందుతూ చక్కగా ఆ యొక్క జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక ఆవిడ ఒక క్వెషన్ అడుగుతున్నారు. అదేంటంటే, "సార్ మా అత్తగారికి క్యాన్సర్ వచ్చింది కదా! మరి నేను ధ్యానం చేస్తే ఆమెకు తగ్గిపోతుందా? అంటే నేను ధ్యానం చేసి ఆ కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా?" అని అడుగుతుందనమాట. ఇప్పుడు, ఇప్పుడు చూడండి ఎప్పుడు కూడా చూడండి మాస్టర్స్ తెలుసుకోవచ్చు. కావాలనుకుంటే తెలుసుకోవచ్చు. కానీ ఒకరి జీవితంలో జరిగిన సంఘటనలను తెలుసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి? ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈమె అత్తగారికి క్యాన్సర్ వచ్చింది. ఈమె కర్మధ్యానం చేసింది. వాళ్ళ అత్తగారి కర్మ చూసుకుంది. ఓకే. తెలుసుకుంది. ఇదే కర్మను తీసుకువెళ్ళి "అత్తయ్య నువ్వు ఇటువంటి దుర్మార్గపు పని చేశావు. కాబట్టి నువ్వు ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నావు" అని చెప్తే ఏ అత్తయినా నమ్ముతుందా? ఎవరు నమ్మరు. ఈమె ఏందో చెప్తుంది. ఈమె కలనంట ఏం జెప్తుందో ఏంటో
నేనటువంటి దాన్నా? నేనటువంటి పనులు చేస్తానా? అని చెప్పేసి అలా అంటారే తప్ప, ఎవ్వరు కూడా ఆ సత్యాన్ని అంగీకరించరు. ఒప్పుకోను గాక ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ ఎవరి బాధలు వాళ్ళే అనుభవించాలి. ఎవరి కర్మలను వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు మనకు జ్వరమొచ్చిందని మనం టాబ్లెట్ యేసుకుంటే తగ్గిపోతుంది కానీ, మనకు జ్వరమొచ్చినప్పుడు పక్కవాడు టాబ్లెట్ యేసుకుంటే తగ్గిపోతుందా? తగ్గిపోదు. కాబట్టి ఎవరి కర్మను వారే చూసుకోవాలి. ఎవరి ధ్యానం వారే చేసుకోవాలి. ఎవరి జ్ఞానాన్ని, ఎవరి అనుభవ జ్ఞానాన్ని వారే పొందాలి. స్వ అనుభవమే అసలైన జ్ఞానము. అయితే ఇక్కడ మనకు ఎన్నో కర్మలున్నాయి. మనం ఎన్నో కర్మలు నిత్యం అనుభవిస్తూనే ఉంటున్నాం కదా! అయితే ఈ యొక్క బాధలను మనం తప్పించుకోలేమా? ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందేనా? అంటే ఖచ్చితంగా కాదు. తప్పించుకోవాలి అనుకుంటే తప్పించుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం మెయిన్‌గా ఒక విషయం మీద దృష్టి పెట్టాలి మాస్టర్స్. బాధలు ఎలా తప్పించుకోవాలి అన్న దాని మీద నుండి దృష్టి తీసేసి, మనమే ఈ బాధలు ఎందుకు అనుభవించాల్సి వచ్చింది అని ఒక్కసారి ఆలోచించండి. అంటే మన యొక్క ఆలోచన విధానము పక్కవారి కంటే కూడా నూతనంగా ఉండగలగాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఆ నూతనంగా ఉంటుందో, మనం ఆ యొక్క జ్ఞానాన్ని పట్టుకుంటాం. మనకు నిన్న శ్రీలక్ష్మి మేడం చెప్పారు. ఆ అద్దాలపు మేడలో ఆ అద్దాలను ఎలా తీయాలి? ఎలా తీసుకురావాలి? ఆ యొక్క బంగ్లా నుంచి అనే బుర్రలు పట్టుకున్నారు. ఆ చిన్న పిల్లవాడు అసలు ఈ అద్దాలు ఎలా వచ్చాయి లోపలికి అని ఎప్పుడైతే ప్రశ్న వేశాడో, అక్కడ అది అంతా కూడా వెతకడం ప్రారంభించారు. అలా మనం కూడా ఈ కర్మలు, ఈ బాధలు తప్పించుకోవడం ఎలా? 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 అని తపించే బదులు అసలు నేను ఈ బాధను ఎందుకు అనుభవిస్తున్నాను? ఈ బాధను నేనే అనుభవించడానికి గల కారణమేమిటి? అని ఎప్పుడైతే నువ్వు నీ మూలంలోకి వెళ్లి వెతుకుతావో, అప్పుడే అసలైన జ్ఞానం దొరుకుతుంది. ఎందుకు అంటే గతంలో ఇటువంటి బాధలను మనం మరొకరికరికి కల్పించాం కాబట్టి. ఎందుకు కల్పించామంటే ఆ జన్మలో మనకు జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానం లేని ఆ దశలో మనం ఇతర ప్రాణుల పట్ల హింసలు, మరి తర్వాత జన్మలో చేయకుండా ఉండడం కోసం. అంటే మనలో పరివర్తన కోసం. మనం బా మనం బాధల రూపంలో గత కాలపు పాప కర్మలు అనుభవిస్తున్నాం కనుక, మీరు అనుభవిస్తున్నది గతంలో ఎవరికి ఎందుకు కల్పించారో తెలుసుకొని, పశ్చాత్తాపాన్ని పొంది, ఇంకెప్పుడు ఇటువంటి హింసను చెయ్యకూడదు అన్న జ్ఞానాన్ని పొంది ప్రవర్తిస్తూ అంటే పరివర్తనతో ఉంటే, ఆ కర్మ అక్కడితో పూర్తయిపోతుంది. అంతవరకి పూర్తి కాదు. మనలో పశ్చాత్తాపం ఉండాలి. అబ్బా! నేను ఇంత పెద్ద తప్పు చేశానా? ఇంత పెద్ద కర్మనిచ్చానా? ఇంత బాధనిచ్చానా? ఓకే. ఇకపై నేనివ్వను. అంటే నేను మార్పు చెందాను. ఆ మాస్టర్స్‌కి మనం చెప్పాలి. నేను మార్పు చెందాను. ఇటువంటి బాధను నేను ఇచ్చాను మాస్టర్స్. నేను అంగీకరిస్తున్నాను. కానీ ఇక అది అజ్ఞానంతో చేశాను ఆ యొక్క కర్మను. కానీ ఇక మీదట నేను అటువంటి తప్పు పనులు నేను చెయ్యను. ఎవరికీ అటువంటి బాధను నేనివ్వను అని చెప్పేసి నేను పరివర్తనతో ఉంటాను మాస్టర్స్ అని చెప్పేసి మనం చెప్పగలగాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం దీనికి తగిన సేవ కూడా నేను చేసుకుంటాను. అంటే ప్రాయశ్చిత్తం. నేను ఈ తప్పు చేశాను. ఈ ఈ విధంగా బాధపడుతున్న వారికి ఆ యొక్క జ్ఞానాన్ని బోధించి, ఆ యొక్క జ్ఞానాన్ని తెలియజేసి, వారిని కూడా ఆ యొక్క కర్మల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం చేసుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా కర్మ అక్కడితో పూర్తవుతుంది. జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా శిక్షణతో పని లేదు కదా! దీనినే కృష్ణ భగవానుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడనమాట. సరే ఇది బానే ఉంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఏంటి? వివరంగా చెప్పండి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే, మీ పిల్లవాడు మీ ఇంట్లో రూ. 100 దొంగతనం చేసి స్నేహితులతో సినిమాకు వెళ్ళాడనుకోండి. ఆ విషయం తెలిసిన మీరు వాడిని శిక్షించి మంచి దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటారు. వాడు తిరిగి వచ్చాక మీరు వెంటనే వాడిని నిలదీసి, "నిన్ను ఎంతగా నమ్మాను. నన్ను మోసం చేస్తావా?" అంటూ కర్రతో 4 దెబ్బలు వేశారు. వాడు సిగ్గుపడి తన తప్పు తెలుసుకొని, "అమ్మా! నన్ను మన్నించు. ఇదిగో రూ. 50 ఇక మీదట నేను ఈ తప్పు చెయ్యను" అంటూ మనకు క్షమాపణలు చెప్పాడనుకోండి, కోరుకున్నాడనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? ఇంకా దండిస్తారా? క్షమిస్తారా? క్షమించి వదిలేస్తారా? అంటే ఖచ్చితంగా ఎవరు ఇంక కొట్టరు.
ఎందుకంటే, ఆ పిల్లవాడు తన తప్పు తాను తెలుసుకున్నాడు. వాడికి విధించబడ్డ మిగిలిన దెబ్బలు, వాడికి వచ్చిన జ్ఞానంతో రద్దయిపోయాయి. అంటే వాడిక మీదట నేను చెయ్యనమ్మా, నాకు తెలియక నేను తప్పు చేశాను. నన్ను క్షమించు అని చెప్పాడు. చెప్పడంతో ఆ యొక్క జ్ఞానం వచ్చింది అని చెప్పి మనం కొట్టమనమాట. ఇదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. తప్పు చేసి పశ్చాత్తాపం పొందిన బిడ్డని ఎలా అయితే మనం క్షమిస్తామో, అదే విధంగా పరమాత్మ బిడ్డలమైన మనం గతంలో చేసిన హింసకాండను ధ్యానం ద్వారా చూసుకొని, నా వాస్తవాన్ని నేనే సృష్టికర్తను. గతంలో వేరొకరికి పెట్టిన హింసనే నేనిప్పుడు అనుభవిస్తున్నాను అన్న జ్ఞానం తెచ్చుకుంటే, దానిని కర్మ దేవతలు నిశ్చయం చేసుకుంటే మనకు విధించబడ్డ కర్మలు రద్దు చేయబడతాయి. జ్ఞానమనే అగ్నిలో మన దుష్కర్మలు అన్నీ కూడా మండిపోతాయి. ఇదే కర్మ సిద్ధాంతం అంటే. మన గత కాలపు దుష్కర్మలను చూసుకొని దగ్ధం చేసుకునే సులువైన పద్ధతే ఈ యొక్క కర్మ ధ్యానము. అయితే ఈ యొక్క కర్మ ధ్యానంని చాలా బావుంది. అయితే ఈ దీని గురించి ఇంకాస్త వివరణ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ముందుగా మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న బాధలు అన్నింటిని ఒకసారి పరిశీలించుకోండి. అందులో తీవ్రమైనది ఏది? అంటే చాలా ఉన్నాయి. ఒక 10 ఉన్నాయనుకుందాం. ఎగ్జాంపుల్‌గా నాకు ఒక 10 బాధలున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ 10 బాధలు మనం రాసుకొని, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ నేను తొలగించాలనుకుంటున్నది ఏంటి? అన్నది మనం తీసుకొని, మనం అప్పుడు ఏం చేయాలంటే, మార్నింగ్ టైమ్‌లో వీలైనంత వరకి గంట సేపో, 2 గంటలో ధ్యానం చేయాలి. రాత్రి పడుకునేటప్పుడు కాస్త ధ్యానం చేసి, మాస్టర్స్ నాకు మధ్యరాత్రి మెలుకువ వచ్చేలా చేయండి అని సంకల్పం పెట్టుకోవాలి. సంకల్పం పెట్టుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా మాస్టర్స్ మధ్యరాత్రి మెలుకువ వచ్చేలా చేస్తారు. మధ్యరాత్రి మీరెక్కడైతే పడుకుంటారో అదే ప్లేస్‌లో అలాగే కూర్చొని, ఆ యొక్క నిద్ర మత్తులోనే ఒక 10 నిమిషాలు అలా ధ్యానం చేసి, మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, మాస్టర్స్ నేను ఈ ఇబ్బంది పడుతున్నాను. అంటే దీనికి ఏ కర్మ వల్ల నేను ఈ ఇబ్బంది పడుతున్నానో నాకు తెలియచేయండి అని ఆర్తితో ప్రేమగా అడగండి మాస్టర్స్‌ని. ఒక 3 సార్లు అడగండి. అడిగిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయండి. చక్కగా ఇంక నిద్రపోండి. మీకు నిద్ర రాకపోయినా సరే, చక్కగా ఆ యొక్క శ్వాసనే గమనిస్తూ, ఆ యొక్క క్వెషన్‌నే గుర్తుకు తెచ్చుకుంటూ అలా మీరు నిద్రపోవండి. అంటే మీ యొక్క నిద్రను యోగ నిద్రగా మారుస్తున్నారు ఆటోమేటిక్‌గా ఈ యొక్క ధ్యానం ద్వారా. ఎప్పుడైతే మనం యోగ నిద్రగా మారుస్తామో ఆటోమేటిక్‌గా మనము మాస్టర్స్ చైతన్యానికి కనెక్ట్ అవుతాము. చక్కగా మాస్టర్స్ మన యొక్క రికార్డ్ రూమ్‌కి తీసుకువెళ్ళి ఆ యొక్క రికార్డ్‌నంతా చూయిస్తారనమాట. అలా మనము ఈ యొక్క సందేశం, ఈ యొక్క స్వప్న సందేశం అన్నది మనకు ఒక రోజులో రావచ్చు. కొన్ని రోజులు కూడా పట్టొచ్చు. కాబట్టి వీటిని ఓపికగా చేస్తూ ఉండాలి. ఈ స్వప్న సందేశం వచ్చిన తర్వాత మీరు పూర్తి నిజాయితీతో గతంలో మీరు దాష్టికం చేసిన వ్యక్తికి, ప్రాణికి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని క్షమాపణ చెప్పుకోవాలి. మీ బాధలకు కారణం గతంలో చేసిన దుష్కర్మేనని ప్రతి క్షణం ఎరుకలో ఉంచుకోవండి. తప్పు చేసి దండన ఎదుర్కొంటున్న పిల్లవాడు తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరితే, వాడి మిగిలిన దండన ఎలా అయితే రద్దు చేస్తామో, అదే విధంగా పరమాత్ముడు కూడా మన మిగిలిన కర్మను రద్దు చేస్తాడు. ఎందుకంటే, జ్ఞానం వచ్చింది కదా! మరి ఇక శిక్షణతో మనకు పని లేదు కదా! కాబట్టి ఆహ్, మనము ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా గుర్తుకు తెచ్చుకొని, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి అని హృదయపూర్వకంగా ఆ యొక్క ఆత్మలకు క్షమాపణ చెప్పుకుంటూ మాస్టర్స్ సమక్షంలో రియలైజేషన్ అవ్వాలి. ఇదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. జ్ఞానం అనే అగ్నిలోనే మన కర్మ దగ్ధం అవుతుంది. అయితే ఇక్కడ వీటి గురించి కాస్త క్లారిటీ ఇస్తున్నారు. జ్ఞానము అంటే మనం గత జన్మలో వేరొకరికి కల్పించిన బాధని ధ్యానం ద్వారా లేదా స్వప్నం ద్వారా చూసి, ఈ జన్మలో నా బాధకు నేనే కారణం అని తెలుసుకోవడం. అగ్ని అంటే తీవ్రత. అంటే మనం గత కాలంలో వేరొకరికి కల్పించిన బాధను ధ్యానం ద్వారా చూసి తీవ్రంగా స్పందించడం. అంటే తీవ్రంగా స్పందిస్తున్నాం. సంపూర్ణమైన వేదనతో చూడండి కర్మ విపాక ధ్యానం చేస్తూ నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఎంత హృదయం తేలిక అయ్యింది. ఆ యొక్క కర్మ విపాకం చేసుకున్న తర్వాత అంటాం. ఎందుకు అంటే సంపూర్ణమైన వేదనతో మన ద్వారా హింసకు గురైన ప్రాణికి, సృష్టికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం కాబట్టే ఆ విధంగా అవుతుంది. అదే విధంగా దగ్ధ కర్మాణం అంటే ధ్యానం ద్వారా లేదా స్వప్నం ద్వారా తెలుసుకున్న మన గత కాలపు హింసాత్మక ప్రవర్తనను గుర్తించి, మన వలన బాధకు గురి అయిన ప్రాణికి క్షమాపణ చెప్పినప్పుడు, ఆ అగ్నిలో
ఆ యొక్క పరివర్తనలో అంటే ఇక మీదట నేను చెయ్యను ఇటువంటి తప్పు అని ఎప్పుడైతే ఆ పరివర్తనతో మనం అనుభవిస్తున్న దుష్కర్మ మనకు దగ్ధమవుతుందనమాట. అయితే ఇక్కడ ఏ మనకు ఈ కర్మలు మనకు 3 రకాలుగా ఉంటాయి. మనందరికీ తెలుసు. ఆరోగ్యము, మానసికము, ఆర్థిక బాధలు. ఇవన్నీ కూడా మన ఇవన్నీ కూడా మన కర్మల్లో భాగం. అయితే ఈ యొక్క అనారోగ్యాన్ని క్లియర్ చేసుకోవడం సులభమా? ఆహ్, హ్మ్, ఇన్ ఈ అనారోగ్యాలను కూడా తొలగించుకోవచ్చా? ఏ మందు, ఏవి టాబ్లెట్స్ ఏవి లేకుండా హాస్పిటల్‌కి వెళ్ళకుండా చక్కగా ఈ కర్మ ధ్యానం జేసి మనం మన అనారోగ్యాలను తొలగించుకోవచ్చా అంటే చక్కగా తొలగించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఎన్నో కర్మలను చూసుకున్నారు. ఎన్నో అనారోగ్యాలను తొలగించుకున్నారు. అది మనందరికీ తెలిసిందే. అయితే ఈ అనారోగ్యాలను ఆహ్, హ్మ్, తే పొందిన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఒకానొక వ్యక్తి ఏంటంటే ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అయితే చలికాలంలో ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటాడు. అయితే అతడు ఆ! అయితే అతడు కూడా మళ్ళీ కర్మ ధ్యానం చేసి ఈ విధంగా కర్మ ధ్యానం ద్వారా కర్మను చూసుకున్నాడనమాట. ఆ కర్మ ఏంటి అంటే ఒక జింకకు ముక్కు, మూతి నొక్కిపెట్టి దానికి ఊపిరి అందకుండా చంపినట్లు చాలా చక్కగా స్పష్టంగా కనిపించి వెంటనే అతనికి మెలుకువ వచ్చింది. ఈ కర్మను చూసుకున్నాడు. అయితే ఇతడు మళ్ళీ ధ్యానంలో కూర్చొని పూర్తి ఆర్ద్రతతో తాను హింసించిన ఆ యొక్క జీవనాన్ని హింసించిన ఆ జీవికి 11 రోజుల పాటు క్షమాపణ చెప్తూ వచ్చాడు. అయితే ఇది జరిగిన కొంత కాలానికి ఒక నిమిషం మాస్టర్స్. సారీ మాస్టర్స్. అయితే ఈ మనం ఖచ్చితంగా దీన్ని తొలగించుకోవచ్చు. ఇతడికి ఏంటంటే ఇలా ఆ జీవికి ఇబ్బంది పెట్టాడు గదా! 11 రోజుల పాటు క్షమాపణ చెప్తూ వస్తాడు. కొన్ని రోజులకి ఆ యొక్క ఉబ్బసం వ్యాధి క్రమక్రమంగా తగ్గిపోయింది. అసలు జరిగింది ఏంటి ఇక్కడ అంటే ర అతను జన్మ తీసుకోవడానికి ముందు అతని జీవాత్మ కారణాలోకానికి వెళ్తుంది. ఇప్పుడు మనము చనిపోయిన తర్వాత మనం కారణాలోకానికి అంటే జన్మ తీసుకునే ముందు కారణాలోకానికి వెళ్తాం ఎవ్వరమైనా సరే. ఆ కారణాలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మాస్టర్స్ గత జన్మలో అతను ఒక జింకను ఊపిరి అందకుండా చేసి చంపిన సంఘటనను చూపిస్తాడు. అంటే మన యొక్క రికార్డునంతా కూడా ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక టీవీ పెట్టేసి పెద్ద స్క్రీన్ మీద చూపిస్తారనమాట. మన యొక్క దాష్టికాలు, కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూయిస్తారు. చూపించి సరే దీనిపై వివరణ కోరతారు. ఇప్పుడు కోర్ట్‌లో గూడా అంతే కదా! సరే నువ్వేమైనా దీని గురించి చెప్పుకోవాల్సిందుందా? దీని గురించి నీ వివరణ చెప్పు అన్నట్టుగా అడుగుతారు కదా! సేమ్ అలాగే మాస్టర్స్ అడుగుతారనమాట. నీవు ఎందుకు ఒక ప్రాణిని ఇంత దారుణంగా ఊపిరి ఆపి చంపావు? ఇలా చేశావు అంటే నీకు ఊపిరి విలువ తెలియదు అని అర్థమవుతుంది. కనుక నీవు ఊపిరి విలువ తెలుసుకుంటే ఎప్పటికీ ఎవ్వరిని అంటే ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ఎప్పటికీ ఎవ్వరిని ఇలాంటి బాధకు గురి చెయ్యవు. అందుకని నీకు ఊపిరి విలువైనది అన్న జ్ఞానం రావాలంటే ఊపిరికి సంబంధించిన బాధను అనుభవించాలి. అప్పుడే నీకు ఆ అనుభవ జ్ఞానం ద్వారా ఊపిరి విలువైనది అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవు భూలోకంలో జన్మ తీసుకుంటున్నావు కదా! ఉబ్బ ఉబ్బసం వ్యాధి తీసుకొని వెళ్ళు. ఆ వ్యాధి అనుభవిస్తున్నప్పుడు నీకు శ్వాస విలువ తెలుస్తుంది అని సలహా ఇస్తారు. అందుచేత ఇక్కడ అతని యొక్క జీవాత్మ ఊపిరి విలువైనది అన్న అనుభవ జ్ఞానం పొందాడు. ఎప్పుడు కర్మని చూసుకొని నేను చేశాను. ఈ ఈ ఈ తప్పు నేను చేయడం వల్లనే ఈ హ్మ్, నే నేను ఈ బాధను అనుభవిస్తున్నాను అన్న జ్ఞానం పొందాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానం పొందాడో, ఆ ఉబ్బసం వ్యాధిని సంతోషంగా తీసుకొని భూలోకంలో అతను జన్మ తీసుకున్నాడు. ఈ ఎంపికలో పూర్తి స్వేచ్ఛ ప్రతి ఆత్మకు ఇవ్వబడుతుంది. అందుకే కర్మ శిక్ష కాదు శిక్షణ అన్నది. అయితే ఇతడు ధ్యానం ద్వారా తన వ్యాధికి కారణం తెలుసుకొని, ఇంక నేను ఏ జీవిని హింసించను అని ప్రకృతికి, మాస్టర్స్‌కి క్షమాపణ చెప్తూ వచ్చాడు. ఎప్పుడైతే అతడు అలా చేస్తూ వచ్చాడో, సర్వ ప్రాణితో స్నేహంగా ఉండడం, మాంసాహారం తినకుండా ఉండడం, ఇలా అన్నీ చేస్తూ వచ్చాడో, అతడికి ఆ జ్ఞానమొచ్చింది. ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చిందో ప్రకృతి నిశ్చయం చేసుకుంటుంది. అందుచేత అతను మిగిలిన రోజులు అంటే అతడు జన్మంతా అనుభవించాలని తెచ్చుకున్నాడు ఆ ఉబ్బసం వ్యాధిని. కానీ ఎప్పుడైతే ఆ కర్మని చూసుకొని
ఆ యొక్క క్షమాపణ చెప్పుకుంటూ రియలైజేషన్‌లో ఉన్నాడో, ఇక దాని తర్వాత రోజులు అతడు అనుభవించాల్సిన అవసరం లేదు. ఉపశం వ్యాధి అన్న శిక్షణ రద్దు చేయబడుతుందనమాట. కాబట్టి ఇదే జ్ఞానాది దగ్ధ కర్మాణం అంటే. కాబట్టి మనము ఏ కర్మనైతే అనుభవిస్తున్నామో, ఆ కర్మను మనం ఇంకొకరికి ఇచ్చాము అన్నది ఎప్పుడూ కూడా గుర్తుకు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమడుగుతున్నారంటే, సరే మీరు చెప్పేది బావుంది. మరి కర్మ ధ్యానము తెల్లవారుజామునే ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. ఎందుకు అనంటే, మనము ఎప్పుడు మీ శరీరము ఎందుకు అనంటే, అప్పుడే మీ శరీరము సేద తీరుతూ ఉంటుంది. అప్పుడే మీరు ఆలోచన రహిత స్థితికి దగ్గరగా ఉంటారు. అప్పుడే మీ మనోనేత్రం అంతా కూడా విపర్చితమై ఉంటుంది. అప్పుడు నిద్ర లేచి ధ్యానం చేసి పోయే నిద్ర యోగ నిద్ర అవుతుంది. అందుకే చాలా మందికి ఆ సమయంలో బాబాలు, గురువులు, మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామునే స్వప్న దర్శనాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు తెల్లవారుజామునే చక్కటి సమయం అన్నమాట. ఏ డిస్టర్బెన్స్ ఉండదు గదా! అందుకు. అయితే కర్మధ్యానం చేయడానికి ఏదైనా అర్హత ఉందా? మడి, ఆచారాలు, స్నానం చేయడం ఇలాంటివేమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఎందుకు అంటే మనం ఇందాకే తెలుసుకున్నాం. మనం మధ్యరాత్రిలో మెలుకువొచ్చినప్పుడు అక్కడే బెడ్ మీద కూర్చొని అలాగే చక్కగా మనం కర్మధ్యానం చెయ్యాలి అని. కాబట్టి అక్కడ నిద్ర డిస్టర్బెన్స్ లేకుండా ఏ మడి, ఆచారాలు, స్నానాలు ఏవి అవసరం లేదు. చక్కగా కళ్ళు మూసుకొని మన ధ్యానం మనం చేసుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో థర్డ్ ఐ విజన్‌లో మనకు కనిపిస్తుందనమాట. ఏం చేశాము అన్నది. తర్వాత సరే ఇది ఎన్ని రోజులు చేయాలి? ఈ స్వప్న సందేశం ఎప్పుడొస్తుంది? అంటే ఇది ఇన్ని రోజులకు వస్తుంది అని మనం చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఏదేమైనా సరే దీనిని ఓర్పుగా, నమ్మకంతో, శ్రద్ధగా ప్రతిరోజు 40 రోజులు చేస్తూ వెళ్తూ ఉన్నారనుకోండి, ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా స్వప్న సందేశం అనేది అంది తీరుతుంది. సరే. మనము ఒక కర్మ ఇప్పుడు నేనొక ప్రాబ్లమ్‌ని అనుభవిస్తున్నాను. దానికి సంబంధించిన కర్మను చూసుకున్నాను. ఆ కర్మ వచ్చాక కూడా మళ్ళీ కర్మదానం కంటిన్యూ చేయొచ్చా? అంటే మనకు ఆ కర్మను చూసుకున్నాము, కర్మ విపాకం చేసుకున్నాము. అయినా ఎన్ని రోజులైనా కూడా మనకు ఆ ప్రాబ్లమ్ క్లియర్ కావటం లేదు అంటే, ఒక కర్మకు ఒకే కర్మ ఉంటుంది. ఒక ప్రాబ్లమ్‌కి ఒకే కర్మ ఉంటుందని కూడా ఉండదు మాస్టర్స్ ఇక్కడ. కొన్ని కర్మలు కలిపి ఒక కర్మగా తెచ్చుకుంటామనమాట. అంటే కొన్ని కర్మలన్నింటిని కలిపి ఒక సమిష్టి గుంపు కర్మలన్నీ కలిపి ఒకానొక బాధగా, ఒకానొక ఇబ్బందిగా మనం తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే, సరే నీకింకా ఆ ప్రాబ్లమ్ నుంచి నువ్వింకా విడుదల కాలేదు అంటే, ఇంకా అడగండి మాస్టర్స్‌ని. మాస్టర్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా నేను ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడలేకపోతున్నాను. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమైనా కర్మలున్నాయా అని అడగండి. ఒకవేళ ఆ సమస్య అయిపోయింది. ఇంకా దానికి సంబంధించి ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ఇంకా ఆ సమస్య మీకు లేదు. ఓకే. ఇంకా మీకేమైనా సమస్యలు ఉంటే చెయ్యండి. ఒకవేళ సమస్య లేదు అనుకోండి అవసరం లేదు. ఒకవేళ లేదు ఇంకా నేను జ్ఞానాన్ని పొందాలి అని ఫర్దర్ ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకోండి, జ్ఞానసిద్ధి అడగండి. జ్ఞానసిద్ధిలో చక్కగా మీకు రకరకాల అనుభవాలు, మీ యొక్క స్థితి, మీ యొక్క ఆత్మస్థితి ఎలా ఉంది? ఎలాంటి స్థితిలో ఉంది? ఏం చేస్తున్నారు? ఆత్మలో ఎటువంటి గైడెన్స్ పొందుతున్నారు? ఏ లోకాలకు వెళ్తున్నారు? చక్కగా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చనమాట. కాబట్టి ఇక్కడ కంటిన్యూ చెయ్యాలా? వద్దా? అన్నది క్లారిటీ తీసుకోండి. తర్వాత ఇక్కడ క్షమాపణ ఎవరికి చెప్పాలి అంటే, మనము డ్రీమ్‌లో చూసుకుంటాం. ఎవరైతే బాధపడుతూ మన వల్ల అంటే మనకు ఈ కర్మ ధ్యానం చేసినప్పుడు మీకు కర్మ ధ్యానంలో డ్రీమ్‌లో ఏ ప్రాణైనా సరే హింసించబడుతూ, ఇబ్బంది పడుతూ, ఎవరైనా సరే కన్నీళ్లతో, కష్టాలతో లేకపోతే మరణ భయము, మరణించడం ఇలా ఏవి కనిపించినా సరే, దానికి కారణం మీరే అని గుర్తించండి. నేనే చేశాను. అది మెయిన్ ఒక గుడ్డి గుర్తనమాట ఖచ్చితంగా. అది నేనే చేశాను. ఎందుకు చూపిస్తారు మనకి అంటే, అది నువ్వు చేసిన రికార్డ్ కాబట్టి. ఒక్కొక్కసారి ఏంటంటే మాస్టర్స్ మన యొక్క స్థితిని బట్టి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని పొడిచి చంపాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. గత జన్మలో ఆ విధంగా చేసినందుకు ఇప్పుడు ఒక ప్రాబ్లమ్‌ని అనుభవిస్తున్నాం. కొద్ది మందివి ఆత్మస్థితులు ఎలా ఉంటాయి అంటే, అమ్మో! నేను చెయ్యలేదు. నేను చెయ్యడానికి అవకాశమే లేదు. నేనెలా చేస్తాను ఇంత పెద్ద దారుణాన్ని అని వాళ్ళు అక్కడితోనే ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అంటే లైవ్‌గా అంటే డ్రీమ్‌లో క్లారిటీగా మనమే చేశాము అని చూసేది వేరే ఉంటుంది.
డ్రీమ్‌లో నుంచి బయటికొచ్చాక మాస్టర్స్‌తో మాట్లాడినప్పుడు, "అది మీరే చేశారు కాబట్టి మీకు చూయించారు మేడం. కాబట్టి క్షమాపణలు చెప్పుకోండి" అంటే అది ఇంకొక డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే వాళ్ళ స్థితి అంటే వాళ్ళ యొక్క స్థితిని ఆధారంగా చేసుకొని మాస్టర్స్ మనకి ఇస్తుంటారనమాట. కాబట్టి ఇక్కడ ఏ ఎవరు ఏ బాధకు గురైనా సరే, అక్కడ మీరు చూసే డ్రీమ్‌లో ఎవరైనా బాధకు గురవుతున్నారంటే దానికి కారణం మీరే అని మనస్ఫూర్తిగా పూర్తి పరివర్తన భావంతో క్షమాపణ చెప్పండి. అది చాలా తీవ్రంగా ఉండాలి. ఎ ఎంతంటే రగిలే అగ్నిలాగా ఉండాలనమాట. ఆ యొక్క క్షమాపణ తీవ్రత. తర్వాత మాస్టర్స్ క్షమాపణ చెప్పిన తర్వాత ఎన్ని రోజుల్లో మనకు నయమవుతుంది? ఇది నయం అవుతుందంటున్నారు కదా! మరి ఎన్ని రోజులవుతుంది అంటే, మీ వల్ల హింస అనుభవించిన మహాకారణ శరీరము లేదా మాస్టర్స్ మీ యొక్క పరివర్తన తీవ్రను గుర్తించి, సంతృప్తి చెందిన మరుక్షణమే కర్మ దగ్ధమవుతుంది. ఇది బాగా ఎక్కించుకోవాలి మాస్టర్స్ ఈ పాయింట్. ఎందుకంటే, మనం ఏంటంటే 11 రోజులు నేను క్షమాపణ చెప్పాను. నాదయిపోయింది. అయినా సరే నా కర్మ తొలగట్లేదు. ఇదే క్వెషన్ రిపీటెడ్‌గా చాలా మందిలో ఉంటుంది. ఎందుకు అంటే ఎవరినైతే ఇబ్బంది పెట్టానో వాళ్ళ మహాకారణ శరీరము ఆ యొక్క క్షమాపణను స్వీకరించి, ఆ యొక్క పరివర్తనను గుర్తించి ఆ యొక్క మహాకారణ శరీరం ఎప్పుడైతే నేను క్షమించాను అంటుందో అప్పుడే మన కర్మ క్లియర్ అవుతుంది. దగ్ధమవుతుంది. మాస్టర్స్ మహాకరణ శరీరానికి మనం అనుభవిస్తున్న కర్మలకి ఏంటి సంబంధం అంటే, ప్రతి ఒక్కరికి ఒక మహాకారణ శరీరం ఖచ్చితంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అది పైనుండి కిందకు ఒక జీవాత్మను సృష్టించుకొని, దానికి నడవడానికి కావాల్సిన స్థూల శరీరాన్ని అంటే, భౌతిక దేహం తీసుకొని జంతువుగానో, మనిషిగానో ఏ ఏ ఏదో ఒక రూపంలో ఇస్తుంది. ఎంతో నేర్చుకోవాలి. ఈ యొక్క భూలోకంలో ఆనందంగా గడపాలని ఆశతో వస్తుంది ఆ యొక్క ప్రాణి. అయితే ఆ ప్రాణి యొక్క జీవ గమనాన్ని, స్వేచ్ఛను మీరు హరించి వేస్తే, దాన్ని హింసిస్తే, అర్ధాంతరంగా దాని జీవిత చక్రం ఈ భూలోకంలో ఆగిపోతుంది. ఆ మహాకారణ శరీరానికి భూలోకంలో నేర్చుకోవాల్సిన పాఠాలు మీ హింసాత్మక చర్యల వలన ఆగిపోయాయి. సహజంగానే పైనున్న ఆ మహాకారణ శరీరం మీపై ఎంతో ద్వేషం, అసహనం కలిగి ఉంటుంది. మీరు మరలా తిరిగి ఇంకొక జన్మ తీసుకునేటప్పుడు కారణ లోకాలలో మీ అజ్ఞానం వల్ల హింసకు గురై అనుభవ పాఠాలు నేర్చుకునే అవకాశం కోల్పోయిన ఆ మహాకారణ శరీరానికి మీరే సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇందాకే చెప్పాం కదా! కర్మను చూయిస్తారు. ఆ యొక్క పెద్ద స్క్రీన్‌లో చూయించి, "ఈ దాష్టికం చేశావు కదా! మరి దీనికి ఏంటో నీ వివరణ చెప్పు" అన్నట్టుగా ఆ సమాధానం చెప్పమని అడుగుతారు. అక్కడ ఉన్న మాస్టర్స్ సహకారంతో జన్మ ప్రణాళికను రచించుకొని, మీ వల్ల హింసకు గురైన వారిని మీ జీవితంలోకి ఏదో ఒక అనుబంధంగా ఆహ్వానించి, వాళ్ళ వలన మీరు బాధను అనుభవించాల్సి ఉంటుంది. అది ఎంత అంటే, వారి మహాకారణ శరీరం సంతృప్తి చెందనంత వరకు ఆ కర్మను అనుభవించాల్సిందే. అంటే మీరు ఎంత క్షమాపణ చెప్పుకోవాలి అంటే, ఆ యొక్క మహాకారణ శరీరం సంతృప్తి చెందేదాకా క్షమాపణ చెప్పుకోవాలి. అలా క్షమాపణ చెప్పుకొని రియలైజేషన్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ అగ్నిలాగా రగిలే అగ్నిలా అని చెప్పారు మనకు వంశీ సార్. ఇంకా ఇక్కడ ఇప్పుడు శారీరక కర్మను చూసుకున్నాము. మానసిక కర్మను కూడా చూసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒక ఆమె భర్త నుండి ఎంతో వేదనకు గురవుతుంది. అతను బాగా తాగి ఆమెను హింసిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆమె సార్ దగ్గరకు వచ్చి సార్ నేనెంతో ప్రేమిస్తున్నాను, ఎంతో ఓర్పుతో ఉన్నాను, ఎంతో క్షమిస్తున్నాను. అయినా సరే అతను మారడం లేదు. ఇలాగే చేస్తున్నాడు అని చెప్పాడు. అయితే సరే అమ్మా బాధపడకు. సరే కర్మ ధ్యానం చెయ్యి. నీ కర్మను చూసుకో అని చెప్పినప్పుడు ఆమె కర్మ ధ్యానంలో తన కర్మను చూసుకుంది. ఏంటి అంటే ఆ కలలో ఆమెకు స్పష్టంగా కనిపించింది. గత జన్మలో ఆమె ఒక అత్తగారు. ఆ అహంకారంతో తన కోడల్ని ఎన్నో హింసలకు, అవమానాలకు గురి చేసినట్లు, అందువల్ల ఆ కోడలు యొక్క మహాకారణ శరీరాన్ని సంతృప్తి పరచడానికి ఈ జన్మలో ఆమె అతన్ని భర్తగా తెచ్చుకొని ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నట్లు తెలుసుకుంది. ఓకే. అప్పుడేం చేసింది ఈమె ధ్యానంలో చూసుకున్న ఈ సంఘటనను గమనించి తాను గత జన్మలో తన కోడలి పట్ల ఎంతో హింస చేశానని గ్రహించి, తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా ఆమెకు క్షమాపణలు చెప్తూ వస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆ యొక్క మహాకారణ శరీరము ఈమె యొక్క క్షమాపణలకు సంతృప్తి చెందిందో, ఇక్కడ కిందనున్న ఈ జన్మలో తన శరీరమైన ఆమె భర్తలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది. దీనినే విధి ఆడే వింత ఆట లేదా విధి చేతిలో కీలుబొమ్మలు అని మనం అంటారు. నిజానికి విధి కాదు, మహాకారణ శరీరం. మన వల్ల దాష్టికానికి గురైన మహాకారణ శరీరం ఆడే ఆట ఇదంతా కూడా.
కనుక దుష్కర్మలన్నింటినీ పరిశూన్యం చేసుకోగల శక్తి మన వద్దే ఉంది అన్న పరమ సత్యాన్ని గ్రహించండి. అందుకే పరమయోగులంటారు, పరివర్తన హృదయమే పాప ప్రక్షాళన. కాబట్టి ఇక్కడ ఇంకొక స్థితిని ఇప్పుడు శారీరక స్థితి చూసుకున్నాం, మానసిక స్థితి చూసుకున్నాం, ఆర్థిక పరిస్థితి చూసుకుందాం. ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఈ విధంగా కర్మ ధ్యానం చేసుకున్నారు, కర్మను చూసుకున్నారు. అయితే అక్కడ అతను చేసిన కర్మ ఏంటి అంటే, అతడు గత జన్మలో వడ్డీ వ్యాపారస్తుడు. వడ్డీకి డబ్బుల కోసం ఒక వ్యక్తిని దారుణంగా హింసిస్తున్నట్టుగా చూసుకున్నాడు. అది చూడగానే అతనికి ఎంతో వేదన కలిగింది. అరే! నేను గతంలో డబ్బుల కోసం ఇంత నీచంగా ప్రవర్తించానా? ఇంత ఇబ్బంది పెట్టానా? అని చెప్పేసి ధ్యానంలో కూర్చొని అతడు ఆ యొక్క వ్యక్తిని గుర్తుకు తెచ్చుకొని క్షమాపణ చెప్తూ వచ్చాడు. ఆటోమేటిక్‌గా కొంతకాలానికి అతని యొక్క ఆర్థిక పరిస్థితి బాధలు తొలగిపోయి ఎంతో కలిసి వచ్చిందనమాట. అయితే ఇక్కడ మాస్టర్స్ పేదరికము ఆత్మకు ఏ విధంగా శిక్షణ అవుతుంది? ఇది కూడా కర్మచక్రానికి సంబంధం ఉంటుందా? అంటే ఖచ్చితంగా పేదరికం కూడా ఆత్మకి ఒకానొక శిక్షణలో ఒక భాగమే. ఉదాహరణకు మనకు కుచేలుడి కథ చూసుకుందాము. కుచేలుడు ఏం చేస్తాడు? శ్రీకృష్ణుడి బాల్యంలో సాందీపుని విద్యాభ్యాసం చేసే సమయంలో ఏంటంటే ఇద్దరు అడవికి కట్టెలు తేవడానికి వెళ్తారనమాట. గురువు గారి భార్య ఇద్దరికి మధ్యాహ్న భోజనం తయారు చేసి వాళ్ళకి ఇస్తుంది. మూట కట్టి ఇస్తుంది. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత కుచేలుడు తన ఆహారం తినివేసి ఇంకా ఆకలి వేస్తుంది అని చెప్పి కృష్ణుడి వైపు చూస్తాడు. సరే కృష్ణుడు అది గమనించి సరే తన ఆహారం కూడా ఆ యొక్క కుచేలుడికి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసి కృష్ణుడు నీటితో ఆ యొక్క కడుపుని నింపుకుంటాడు. అయితే సాయంత్రానికి వాళ్ళు దారి తప్పిపోవడంతో చీకటి సమయంలో క్రూర మృగాలు తింటాయి అని చెప్పేసి ఒక చెట్టు మీద వాళ్ళు సేద తీరుతారనమాట. ఇద్దరు తలా ఒక చెట్టు ఎక్కేస్తారు. అయితే అప్పుడు ఈ కృష్ణుడికి బాగా ఆకలవుతుంటుంది. అయితే అంతట్లోనే ఈ యొక్క సాందీపుడు ఏదో నములుతున్న సౌండ్ ఇనిపిస్తుందనమాట. సాందీప ఏంటి సారీ సాందీప కాదు కుచేలుడు. కుచేలా ఏం తింటున్నావు? నాకు కాస్త ఇవ్వు అంటే, లేదు నేను ఏమీ తినట్లేదు. చలికి ఈ పండ్లు వణుకుతున్నాయి అంటాడనమాట. నిజానికి అతనేంటంటే అతని జేబులో బఠానీలుంటాయి. ఆ బఠానీలు తింటూ ఉంటాడనమాట. కృష్ణుడికి అబద్ధం చెప్తాడు. అయితే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఇచ్చే గుణం లేని కుచేలుడికి విపరీతమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. తనది కూడా పక్కవాడికి పెట్టే గుణమున్న కృష్ణుడు రాజు అయ్యి భోగభాగ్యాలను తులతూగుతూ ఉంటాడు. తన లేమిని తాళలేక కుచేలుడు భార్య సలహాపై శ్రీకృష్ణుడు సహాయం చేయమని అడగడానికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళలేక తన వద్ద ఉన్న కొంచెం అటుకులను తీసుకువెళ్ళి కృష్ణుడికిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి అపారమైన సంపదలు అందిస్తాడు. ఈ కథ అందరికీ తెలిసింది. ఈ కథలో గొప్ప నీతి కూడా ఉంది. మొదట్లో కుచేలుడికి ఇచ్చే గుణం లేదు. అందుకే బాల్యంలో తన వద్ద ఉన్న శ్రీకృష్ణుడికి పెట్టలేదు. అందువల్ల తనకి దారిద్ర్యము అన్న శిక్షణ అవసరమైంది. తర్వాత తన వద్ద ఏమీ లేని స్థితిలో కూడా అటుకులను శ్రీకృష్ణుడికి ఇచ్చాడన్నమాట. అతనితో లేమి అనుభవించిన తర్వాత ఇవ్వాలి అన్న జ్ఞానం వచ్చింది. కాబట్టి ప్రకృతి అతనికి దారిద్ర్యం అన్న శిక్షణను తొలగించింది. శ్రీకృష్ణుడి ద్వారా సకల భోగాలను సమకూరాయి. ఇక్కడ కృష్ణుడు ఒక కారణం మాత్రమే. సంపదలు రావడానికి కారణం కుచేలుడు తనలో ఇచ్చే గుణం అలవాటు చేసుకున్నందుకే వచ్చాయి. అంతేకాని కృష్ణుడు ఒక స్నేహితుడని అతడు అటుకులు తీసుకొచ్చాడని ఇవ్వలేదు. కనుక మీరు కూడా ఇచ్చే గుణాన్ని పెంచుకోండి. అప్పుడు మీకు సంపదలు వచ్చి పడతాయి. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే, ఇక్కడ ఆర్థిక సమస్య విషయంలో ఆహ్, ఏ పని చెయ్యకుండా ధనం రాలేదు అంటే మాత్రం కర్మ వలన కాదు. ఇది బాగా అండర్‌లైన్ చేసుకోండి. సోమరితనం, అత్యాశ వలన ఇది కాకుండా ఎంతో కష్టపడి పని చేసినా నాకు ఫలితం రావట్లేదు. లేదా ఎంతో జాగ్రత్తగా దాచుకున్న డబ్బు పోయింది అంటేనే ఈ కర్మను మనం చూసుకొని క్లియర్ చేసుకునే అవసరం ఉంటుంది. అంతేకాని ఏమి పనులే ఏమి సోమరితనంగా ఏ డబ్బు సంపాదించకుండా, ఏ కష్టం చేయకుండా ఉండి, నాకు ఆర్థిక సమస్య ఉంది అంటే అది ఏమాత్రం పోదనమాట. ఇక ఈ లాస్ట్ టాపిక్ మాస్టర్స్ ఇంకా ఇక్కడ జాతక రత్నాలలో, తీర్థ స్థానాల్లో శక్తి లేదా అంటే ఇక్కడ మనకు మాస్టర్స్ చక్కగా చెప్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా అంటే ఈ యొక్క వాస్తు దోషాలు, శాంతులు, హోమాలు, శకునాలు, జాతక రత్నాలు ఇవన్నీ కూడా కేవలం ఒక 10% మాత్రమే. మీ యొక్క సమస్యను నివారణ చూపిస్తే మీలో ఆత్మశక్తి 100% ఫలితాన్ని చూపిస్తుంది. మీ ఎందుకు అనంటే 10% ప్రభావం చూపించే శాంతులు, హోమాలు, జాతక రత్నాలు, వాస్తులు అంటే
పరిగెడతారా? లేక మీలో ఆత్మశక్తి ధ్యానం ద్వారా పెంచుకొని 100% ఫలితం సాధించుకుంటారా? ఏది సులువు అన్నది మీరు డిసైడ్ జేసుకోండి. సరే 10% వైపు పరిగెడతారా? లేదా 100% అది కొద్దిగా కష్టం అయినా సరే దాన్ని పట్టుకుంటారా? కాబట్టి మీరు ధ్యానం చేయండి. మీ లోపల మలినాలు ఉన్నాయి. వాటిని మీరే శుభ్రం చేసుకోండి. ఆత్మ తేజస్సును పెంచుకోండి. అని చెప్తున్నారు. అయితే మాస్టర్స్ మరి పుణ్యస్నానాలు, తీర్థయాత్రల వలన మనకు పాపకర్మలు తొలగవా అని అడుగుతున్నారు. ఇది వాస్తవమేనా అని. ఇది కూడా మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అయితే కౌరవులందరినీ అంతమొందించిన తర్వాత మహాభారత యుద్ధం ముగిసాక తమ పాపాలను కడుక్కోవడానికి పాండవులు తీర్థయాత్రలకు బయలుదేరుతారు. అప్పుడు ముఖ్య నదుల స్నానం చేసే పవిత్రత వస్తుందని, సకల పాపాలు హరించబడతాయి అని చెప్పి పండితులు సెలవిచ్చారు. అని చెప్పి కృష్ణుడి దగ్గరకొచ్చి కృష్ణుడిని కూడా రమ్మని చెప్తారనమాట పాండవులు. అయితే కృష్ణుడు తనకు వీలు కాదు అని చెప్పి తన బదులుగా ఒక సొరకాయనిచ్చి పంపిస్తాడనమాట. సరే నా బదులుగా మీరు ఏ నదుల్లో అయితే స్నానం చేస్తారో ఈ సొరకాయను కూడా స్నానం చేయించి తీసుకురండి అని చెప్తాడు. సరే 6 నెలల పాటు దేశంలో అన్ని ఆలయాలు దర్శించుకొని సొరకాయతో సహా పాండవులు అన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించి తిరిగి హస్తినాకు తిరిగొస్తారు. అయితే పాండవులు తిరిగి వచ్చిన సందర్భంగా గొప్ప విందు ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణుడు తానిచ్చిన ఆ సొరకాయను ఆ విందు వంటకాల్లో కలపమంటాడు. ఆ సొరకాయ చేదుగా ఉండటం వలన ఆ విందు భోజనం అంతా పాడవుతుంది. అర్జునుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి, "మీరు చూసుకోకుండా చేదు సొరకాయ ఇచ్చారు బావ. దాని వలన విందు అంతా పాడయింది" అంటూ చెప్తాడు. అయితే శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, "అది ఆహ్, చేదు సొరకాయ అని నాకు తెలుసు అర్జున. అందుకే నీకిచ్చి అన్ని పుణ్య నదుల్లో స్నానం చేయించమన్నాను. అలా అయినా చేదు పోతుందేమోనని. కానీ ఎన్ని పుణ్య స్నానాలు చేసినా దాని చేదు పోలేదన్నమాట. ఇక మీ పాపాలు ఎలా పోతాయో ఏమిటో అని అంటాడన్నమాట. కనుక మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్య నదుల్లో ఆచరించినా కాస్త ఆనందం వస్తుందే తప్ప ఏ కర్మ తొలగదు. ఇక్కడ కాస్త ఆనందం వస్తుంది. ప్రకృతితో మమేకమవుతాము. అదే విధంగా మనకు సముద్ర స్నానాలు, ఉప్పు నీటి స్నానాలు చేయడం వల్ల కూడా క్లీనింగ్ అవుతుంది. అంతే తప్ప కర్మలు తొలగవు అన్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కర్మ తొలగాలి అంటే జ్ఞానం రావాల్సిందే. జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాల్సిందే. మరి ఇంకొకరు ఏమడుగుతున్నారంటే, నేను ధ్యానం చేస్తే మా పిల్లలకేమన్నా ఉపయోగపడుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చూడండి ఇదివరకే చెప్పుకున్నాం. మీరు తింటే మీ పిల్లలకి ఆకలి తీరుతుందా? లేదు కదా! అలాగే మీరు ధ్యానం చేస్తే మీకు లాభం. మీరు ధ్యానం చేస్తే వారికి లాభం. ఎవరి వలన వారికే లాభం. ఎవరి వలన వారికే నష్టం. కాకపోతే మీరు ప్రతిరోజు ధ్యానం చేసి శాకాహారిగా మారి ప్రేమతో, శాంతంతో, సంతోషంగా ఉంటూ ఉంటే మిమ్మల్ని చూసి ఏదో ఒక రోజు ఆటోమేటిక్‌గా మీ ఇంట్లో వారు కూడా ధ్యానం చేయడం మొదలుపెడతారు. అంతేకాని నేను ధ్యానం చేస్తే మా పిల్లలకు కూడా బాగైపోతుంది. మా కుటుంబ సభ్యులకు కూడా బాగైపోతుంది అనుకోవడం చేయకండి. ఎందుకంటే ఎవరి కర్మ వారిదే. ఎవరి కర్మను వాళ్ళే అనుభవించాల్సిందే. ఓకే మాస్టర్స్. ఇక్కడితో ఈ యొక్క అంశాన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. రేపు తిరిగి మళ్ళీ ఈ యొక్క కర్మచక్రం బుక్ గురించి, ఈ యొక్క జ్ఞానం గురించి మళ్ళీ తెలుసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు, ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వంశీ సార్‌కి, అదేవిధంగా మానస మేడంకి, వింటున్న మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.